బ్రేకింగ్ న్యూస్ క్వాక్ హెరీనా పబ్లో డ్రగ్స్ పాజిటివ్ కేసులో 6గురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ పూర్తయింది. అయితే 5గురు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారించారు. ఒకరు మెథాంఫెటమైన్, మరొకరు బెంజోడియాజెపైన్ పాజిటివ్ వచ్చింది. డ్రగ్స్ తీసుకున్న 7గురికి గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదని పోలీసులు స్పష్టం చేశారు. రిత్విక్ మినహా మిగిలిన 7గురికి వారి తల్లిదండ్రుల సమక్షంలో పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. వీరికి 41A నోటీసులు ఇచ్చారు. డ్రగ్స్ తీసుకున్న జ్యోతిరాదిత్య, అభిషేక్ వర్మ, హరిత్ సారంగా, రిషబ్ శ్రీవాస్తవ్, పృథ్వీరాజ్, మోనీష్ సత్వానీలను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించి ఈగల్ అధికారులు విచారించారు. పబ్లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయి, వాటిని సరఫరా చేసింది ఎవరు అనే కోణంలో ఈగల్ అధికారులు విచారణ జరిపారు. పబ్ యాజమాన్యం నిబంధనలను ఉల్లంఘించిందా లేదా అనే అంశంపై పోలీసులు ఆరా తీశారు. ఈ కేసులో రిత్విక్ అనే యువకుడి నివేదిక పోలీసులను సైతం ఆశ్చర్యపరిచింది. అతని రక్త నమూనాల్లో బెంజోడియాజెపైన్ పాజిటివ్ గా తేలింది. రిత్విక్ కళ్ళు తాగడంతో పాటు తీవ్రమైన ఒత్తిడి కారణంగా డిప్రెషన్ టాబ్లెట్లు వాడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. పట్టుబడ్డ 7గురు యువకులు వివిధ ప్రదేశాల్లో గంజాయి, డ్రగ్స్ సేవించి పబ్కు వచ్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పబ్ లోపల డ్రగ్స్ తీసుకోలేదని చెప్తున్నప్పటికీ 1500 మంది ఉన్న చోట ఇంతమంది డ్రగ్స్ బాధితులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తుంది. నిన్న డ్రై డే అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 10 గంటల తర్వాత పబ్లో లిక్కర్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. క్వాక్ హెరీనా పబ్లో డ్రగ్స్ పాజిటివ్ కేసులో 6గురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ పూర్తయింది. అయితే 5గురు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారించారు. ఒకరు మెథాంఫెటమైన్, మరొకరి బెంజోడియాజెపైన్ పాజిటివ్ వచ్చింది. డ్రగ్స్ తీసుకున్న 7గురికి గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదని పోలీసులు స్పష్టం చేశారు. రిత్విక్ మినహా మిగిలిన 7గురికి వారి తల్లిదండ్రుల సమక్షంలో పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి 41A నోటీసులు ఇచ్చారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారే. సుజాత, ఏదైతే పాజిటివ్ వచ్చిన వారందరికీ కూడా ఇప్పటికే విచారణ పూర్తయినట్టు తెలిసింది. అయితే వీరందరూ కూడా బయట వేరే ప్రాంతాల్లోనే అటు గంజాయి, డ్రగ్స్ తీసుకున్నట్టయితే ఇప్పటి వరకు పోలీసులు ప్రాథమికంగా చెప్తున్నారు. అసలు దర్యాప్తులు ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి, తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? అఖిల, కొండాపూర్లోని క్వాక్ పబ్లో జరిగినటువంటి రైడ్స్లో అక్కడ బ్లాక్ కాఫీ ఈవెంట్ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈగల్ టీమ్ రైడ్స్ నిర్వహించింది. అయితే దాదాపు 1500 మంది ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. అందులో ఉన్నటువంటి 66 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు ఈగల్ టీమ్ గుర్తించడంతో వెంటనే అక్కడ ర్యాపిడ్ టెస్టులను నిర్వహించింది. అందులో 7గురికి పాజిటివ్ వచ్చింది. అందులో 5గురు గాంజాయి తీసుకున్నట్లు, మిగతా 2 డ్రగ్ని తీసుకున్నట్లు అటు అధికారులు గుర్తించారు. అయితే వారు మొదటిసారి గాంజాయి తీసుకొని పట్టుబడ్డటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళకి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో. ఆ తర్వాత వాళ్ళకి నోటీసులు ఇచ్చి పంపించారు. అయితే వీరు వేరు ప్రాంతాలలో గాంజాయిని సేవించి అక్కడ జరుగుతున్నటువంటి పార్టీకి వచ్చినట్లు గుర్తించారు. ఇప్పటికే ఈగల్ టీం తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా రైడ్స్ని కొనసాగించడం, ముఖ్యంగా ఫామ్ హౌస్ పబ్స్లో వీకెండ్స్ వచ్చిందంటే గాంజాయి అదేవిధంగా డ్రగ్స్ సేవిస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించి ముందస్తుగానే ఎక్కడెక్కడ పార్టీలు నిర్వహిస్తున్నారో ఆ పార్టీలకు సంబంధించి రైడ్స్ను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పబ్స్లో కూడా రైడ్స్ను కొనసాగించారు. అయితే 1500 మంది పబ్ పార్టీలో పార్టిసిపేట్ చేశారు. అయితే గతంలో కూడా ఈ పబ్కి సంబంధించినటువంటి ఒక ఈవెంట్లో దాదాపు 4 డ్రగ్స్ని తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఆ టైంలో నోటీసులు జారీ చేయడము, ఈ డ్రగ్ కేసులు ఎవరైతే మొదటిసారి పట్టుబడతారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు, రెండోసారి
పట్టబడినటువంటి వాళ్ళకి డి అడిక్షన్ సెంటర్కి పంపించి 45 రోజుల పాటు కౌన్సిలింగ్ ఇస్తారు. ఒకవేళ మూడోసారి 4గోసారి ఇలా పట్టుబడితే ఖచ్చితంగా జైలు శిక్ష తప్పదు అంటూ అధికారులు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అయినా కూడా చాలా వరకు పబ్స్ వాళ్ళు ఇలాంటి ఈవెంట్స్ నిర్వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా లోపలికి వెళ్ళేటువంటి వాళ్ళకి టెస్టులు నిర్వహించడం, లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అని వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం, వీటన్నిటినీ కూడా చేస్తే ఇలాంటి పార్టీలు జరిగేటువంటి సమయంలో చాలా వరకు డ్రగ్స్ సేవించి వచ్చేటువంటి వాళ్ళని పబ్ యజమానులే ముందస్తుగా ఐడెంటిఫికేషన్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి ఈవెంట్స్ జరిగేటప్పుడు ఎంతమంది అంటే 1500, 200 మందిని ఎలో చేసేటువంటి ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకోకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా లోపలికి పంపించేటువంటి టైంలో ఎలాంటి టెస్టులు చేయకపోవడంతోనే ఇలాంటి ఈవెంట్స్కి గంజాయి డ్రగ్స్ తీసుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ నెలకొన్నాయనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈగల్ టీం చాలాసార్లు హెచ్చరిస్తుంది, ఎవరైనా సరే డ్రగ్స్ గంజాయి తీసుకున్నట్లయితే వాళ్ళ మీద చర్యలు తప్పవు. ఒకవేళ పబ్స్లో కానీ గంజాయి డ్రగ్స్ని కానీ సరఫరా చేసినట్లయితే వాటిని పర్మనెంట్గా సీజ్ చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. కాబట్టి ఎరీనా పబ్కి సంబంధించి జరిగినటువంటి ఈవెంట్లో కేవలం 6గురికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. మరొక వ్యక్తికి అటు స్లీపింగ్ ప్రాబ్లం ఉండడంతో తను కొంతమేరకు డిప్రెషన్లో ఉండడము, కళ్ళు తాగడంతో పాటు కొంత మత్తునిచ్చేటువంటి టాబ్లెట్స్ని తీసుకోవడం వల్లనే తనకి పాజిటివ్ వచ్చినట్లు అటు నిర్ధారణ అయింది. కాబట్టి కేవలం 6గురికే నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి గాంజాయి సేకరించారు అనే దాని మీద కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అఖిల సుజాత అండ్ అలాగే అటు పబ్లో కూడా డ్రగ్స్ మూలాలు ఏమైనా కనిపించాయి. సో ఎందుకంటే నిన్నటి నుంచి కూడా చెప్తున్నారు అటు పబ్ యాజమాన్యాన్ని కూడా విచారిస్తారన్నట్టు. సో ఇప్పటి వరకు వారి నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా? ఇప్పటికే ఎరీనా పబ్కి సంబంధించి ఈవెంట్ మేనేజర్, అదేవిధంగా పబ్కి సంబంధించినటువంటి ఓనర్ని నిన్న గచ్చిబౌలి పోలీసులు దాదాపు 4 గంటల పాటు వాళ్ళ స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. అయితే గతంలో ఈవెంట్ జరిగినప్పుడు అందులో డ్రగ్స్ని తీసుకున్నటువంటి వారు పడ్డారు. కాబట్టి ఎరీనా పబ్కి సంబంధించి ఇప్పుడు జరిగినటువంటి ఈవెంట్లో కూడా 7గురు అంటే గంజాయి తీసుకున్నటువంటి 5గురు, మరొక డ్రగ్ని తీసుకున్నటువంటి 2 పట్టుబడ్డారు. కాబట్టి ఎక్కడి నుంచి వీళ్ళు డ్రగ్స్ని ఏమన్నా సరఫరా చేస్తున్నారా, ఈవెంట్ చేసేటువంటి టైంలో ఎవరెవరిని అలో చేస్తారు, ఏమన్నా టెస్టులు చేసి లోపలికి ఎలో చేస్తున్నారా, వాళ్ళ ఐడి కార్డ్స్ ఏమన్నా పరిశీలిస్తున్నారా, వాళ్ళు ఎక్కడెక్కడికి చెందిన వాళ్ళు, గతంలో వాళ్ళ మీద ఉన్నటువంటి కేసెస్, వీటన్నిటి మీద ఇప్పటికే పోలీసులు ఆరా తీస్తున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కొంత డేటాని కూడా సేకరించారు. అయితే వాళ్ళు డ్రగ్ని తీసుకున్నటువంటి 2 కావచ్చు, గాంజాయి తీసుకున్నటువంటి వాళ్ళు వేరు ప్రాంతాల నుంచి మాత్రమే ఈ పబ్లోకి తీసుకొని వచ్చారు. పబ్లో ఎలాంటి గాంజాయి డ్రగ్స్ సరఫరా కానట్లు అటు పోలీసులు గుర్తించారు. అందుకే వాళ్ళకి కేవలం నోటీసులు ఇచ్చి పంపించారు. ఒకవేళ పబ్లో కానీ గాంజాయి అదేవిధంగా డ్రగ్ని సరఫరా చేసినట్లయితే ఖచ్చితంగా సీజ్ చేస్తాము. గతంలోనే ఆల్రెడీ పబ్లో గంజాయి తీసుకున్నటువంటి వాళ్ళు, డ్రగ్ తీసుకున్నటువంటి వాళ్ళు పట్టుబడ్డారు. కాబట్టి మరొకసారి ఇలాంటి ఘటనలు జరిగితే ఖచ్చితంగా సీజ్ చేస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేసి నోటీసులు కూడా పబ్ వాళ్ళకి జారీ చేశారు. రైట్ సుజాత, థ్యాంక్ యూ.